అభిషేకానికి ఒక టికెట్ ఇవ్వండి. గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం, శివదేవుని సదాశివం, నిర్మలమ్మ, అమరేంద్ర, భాగమతి, అమృత, ఆకాష్, ఆనంద్, అంజలి. నెక్స్ట్ అమ్మా అనామిక. 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 మీరంతా ఒకే కుటుంబమా కాదా? కాదండి, ఆమెవరు? మాకు తెలీదండి. సారీ అండి, నెక్స్ట్ టోకెన్ డీటెయిల్స్ చెప్పమన్నారనుకుని నా పేరు చెప్పేశాను. నాకు వేరే టోకెన్ ఇవ్వండి. సారీ అమ్మా, అభిషేకం టికెట్లు అయిపోయాయి. మీరు 1000 రూపాయలు ఇవ్వండి. సార్ ఒక నిమిషం ప్లీజ్ అండి, ఇంకో టోకెన్ ఏదైనా ఉంటే చూడండి. నేను ఒక్కదాన్నే ఉన్నాను, కావాలంటే ఎక్స్ట్రా పే చేస్తాను. డబ్బుల సమస్య కాదమ్మా, టోకెన్స్ అయిపోయాయి అందుకనమ్మా. శివరాత్రి రోజు అభిషేకం జరిపిస్తే మంచిదని ఇంత దూరం వచ్చానండి. ఆ జరిగే మంచి నా జీవితానికి చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మీరేమైనా చేయగలరేమో చూడండి. క్షమించండమ్మా, అభిషేకం టికెట్లు అయిపోయాయి. మామూలు దర్శనం చేసుకోండి. అభిషేకం టికెట్లు అయిపోయినాయి అమ్మా, మీరు కూడా మామూలు దర్శనం చేసుకోండి. అమ్మా అనామిక, అమ్మా నువ్వు కూడా మాతో పాటు వచ్చి అభిషేకం చేయించుకోమ్మా. అయ్యో పర్వాలేదాంటీ, అయ్యో దేవుడికి నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు, అందుకే కష్టాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అంతే, నేను రావడం ఇష్టం లేదు, అందుకే ఇలా అడ్డుపుల్ల వేశాడు. పిచ్చి తల్లి, ఆ శివుడికి నీ చేత అభిషేకం చేయించుకోవాలని ఉంది కాబట్టే అక్కడ వచ్చే సమస్యకి ముందే సమాధానం ఇచ్చాడు. ఇదిగో అమ్మాయి, తెలుసో తెలియకో మా కుటుంబంలో ఒకదాని అయిపోయావు. నీకు కుటుంబ పెద్దగా చెప్తున్నా, నువ్వు మాతో పాటు వచ్చి అభిషేకం చేస్తున్నావు అంతే. సరే అంకుల్, అభిషేకం మొదలయ్యేలోపు నేను నవగ్రహాల పూజ చేసి వస్తాను. ఏమండి, ఆ అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ? మీకు కూడా అలాగే అనిపించిందా? బాగా తెలిసినట్టు అనిపిస్తుంది కానీ ఎలా తెలుసునన్న ప్రశ్న దాటి ఆలోచన ముందుకు వెళ్ళడం లేదండి. ఏ జన్మ రుణబంధం. సర్లేండి, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసి వస్తాను. మీరు అబ్బాయి వస్తాడేమో చూస్తూ ఉండండి.